తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఘటనా స్థలాన్ని రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ పరిశీలించారు. కుట్రకోను అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టులో టీవీకే పిటిషన్ వేసింది. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ టీవీకే వేసిన పిటిషన్ పైన ఇవాళ విచారణ జరగనుంది. పవర్ కట్ లాఠీచార్జుతోనే తోపులాట జరిగిందని టీవీకే ఆరోపిస్తోంది. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఘటన స్థలాన్ని రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ పరిశీలించారు. కుట్రకోను అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టులో టీవీకే పిటిషన్ వేసింది. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ టీవీకే వేసిన పిటిషన్ పైన ఇవాళ విచారణ జరగనుంది. పవర్ కట్ లాఠీచార్జ్తోనే తోపులాట జరిగిందని టీవీకే ఆరోపిస్తోంది. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు. రత్నకుమార్, 27వ తారీఖు తమిళనాడులోని కరూర్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించినటువంటి రోడ్ షోలో తొక్కిసలాట జరిగి మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం తెలిసిందే. 40 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 100 మంది వరకు కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ లో గాయపయ్యారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి అమరావతి హాస్పిటల్ తో పాటు మరికొన్ని హాస్పిటల్స్ లో చికిత్స కూడా చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. అలాగే కేంద్రం ఈ యొక్క ఘటనపై సీరియస్ అయ్యి ఇమ్మీడియట్ గా దర్యాప్తునకు ఆదేశించింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి ప్రధాన కారణాలేంటి, ఇన్సిడెంట్ జరగడానికి ఎవరి నిర్లక్ష్యం అనేది ఉంది అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒక నివేదిక ద్వారా సమర్పించాలంటూ కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలోనే ఒకవైపున తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నివేదికను తయారు చేస్తూ ఉన్న సందర్భంలో మరోవైపు టీవీకే పార్టీ కోర్టు మెట్లెక్కింది. వీటికి సంబంధించి ఇప్పటికే ఘటనా స్థలాన్ని పరిశీలించి తమిళనాడులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే ఘటనా స్థలాన్ని పరిశీలించారు రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్. ఇందులో కుట్రకోణం అనుమానాలు ఉన్నాయంటూ కూడా హైకోర్టులో టీవీకే పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ యొక్క ఇన్సిడెంట్ పైన జరిగినటువంటి తొక్కిసలాట ఘటన పైన టీవీ ఎంక్వైరీ కోరుతూ టీవీకే పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్ ఇవాళ విచారణకు రాబోతోంది. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ ఉండడంపై అసలు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి అనేది కూడా ప్రస్తుతం యొక్క సిబిఐ ఎంక్వైరీకి సంబంధించినటువంటి పిటిషన్ విచారణలో నేడు తేలబోతోంది. అయితే టీవీకే పార్టీ ఇప్పటికే చాలా స్పష్టంగా కొన్ని ఆరోపణలు చేస్తోంది. ఎప్పుడైతే పార్టీ అధినేత టీవీకే పార్టీ అధినేత విజయ్ యొక్క ప్రసంగానికి ముందు అలాగే కొన్ని నిమిషాల ముందు ఆ ప్రసంగం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే అక్కడ రోడ్ షో జరుగుతున్నటువంటి ప్రదేశంలో పవర్ కట్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది పోలీసులు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ర్యాలీకి వచ్చినటువంటి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ఇతర అభిమానులు, విజయ అభిమానులు ఉన్నారో వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేశారు. ఈ కారణంగా ఒకవైపున పవర్ కట్ జరగడం, మరోవైపున లాఠీ చార్జ్ చేయడం, అప్పటికే అలసిపోయి ఉన్నటువంటి పబ్లిక్ మీద ఈ రకంగా దారుణంగా ప్రవర్తించినటువంటి కారణంగానే ఈ యొక్క అనేది జరగడానికి ఇవన్నీ కూడా ప్రధాన కారణమయ్యాయి. దీని వెనకాల ఖచ్చితంగా కుట్రకోణం ఉందంటూ అనుమానాలను వ్యక్తం చేస్తూ ప్రస్తుతం సిబిఐ ఎంక్వైరీ జరిపించాలంటూ కూడా మద్రాసు హైకోర్టును ఆశ్రయించి ఒక పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణకు రాబోతుంది. మరి కోర్టు ఏం చెప్పబోతుంది అనేది కూడా మరికొద్ది క్షణాల్లో తెలిసినటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.